హలో! బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. బాగున్నారు అనుకుంటున్నాను. ఎక్సలెంట్ రెస్పాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవును సౌజన్య, ఇవాళ స్టోరీ లేట్ అయింది ఏంటంటారా? ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళాల. జస్ట్ టుక్ లీవ్ ఫర్ మై సెల్ఫ్. చాలా ఆమ్, మన కోసం మనం కొంత టైం కేటాయించుకోవాలంటారు కదా, అట్లా అందులో భాగంగా ఇవాళ నేను సెలవు తీసుకున్నా. హాయిగా బజ్జున్నాను. నా కళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లేట్గా లేచి ఐ స్టార్టెడ్ మై డే లీజర్లీ అనమాట. అందుకని చెప్పి సరే, ఎనీవేస్ ప్రతి శనివారం మిమ్మల్ని పలకరించడం అలవాటు అయిపోయింది. యూట్యూబ్ ఇన్స్టా వ్యూవర్స్ని అయితే ప్రతి ఆదివారం. సో అందులో భాగంగా వచ్చేసాను. భయపడకండి, మేకప్ లేకుండా ఉన్నాను. ఎస్, లాస్ట్ వీక్ నేను చెప్పిన స్టోరీకి నాకు భలే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ నాకు ఎప్పుడు డౌట్ ఉంటుండే, నేను చెప్పుకుంటూ పోతున్నాను, అసలు ఎవరైనా వింటున్నారా లేదా, వింటుంటే కంప్లీట్గా వింటున్నారా లేదా. ఆ డౌట్స్ అన్నిటికీ నాకు ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. నేను కొన్ని కొంతమంది పేర్లు రాసుకున్నాను. అందరి పేర్లు చెప్పాలంటే ఈ వీడియో టైం మనకి డ్యూరేషన్ సరిపోదు. ఇంద్రగోపాల్ గారు, కృష్ణ మధు గారు, సత్యనారాయణ గారు, సంధ్య గారు, కేటీ రావు గారు దుబాయ్ నుంచి, శంకర్ రావు గారు, అనురాధ గారు, నాగరత్న గారు, రాజేష్ కుమార్ గారు, రామకోటి గారు, దీన్ దయాల్ గారు, పద్మావతి గారు, పూబాలన్ గారు, సయ్యద్ ఆరిఫ్ గారు, షీలా గారు, ఇంకా మోర్ అదర్స్. నేను ఇంకా నోట్ చేసింది ఫేస్బుక్ నుంచే. ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది స్టోరీకి ఏం మోరల్ మనం నేర్చుకోవచ్చు అనే దానికి వండర్ఫుల్ రెస్పాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా వ్యూవర్స్ది ఎవరిది బాగుందనేది చెప్తాను. దిస్ ఇస్ గుడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేనేం డిసైడ్ అయ్యానంటే, ఇంక నుంచి నేను కథ చెప్తాను, వాల్యూ మీరు నాకు చెప్పండి. దట్ వే ఏమవుతుందంటే పార్టిసిపేషన్ పెరుగుతుంది అండ్ విల్ గెట్ టు నో, లైక్ ఒక స్టోరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అండ్ మనకే తెలియని అనేక యాంగిల్స్ ఉంటాయి. సో అట్లా అందరం అన్నీ తెలుసుకోవచ్చు. సో ఒక స్టోరీ నుంచి అనేక వాల్యూస్, అనేక విషయాలు మనం తెలుసుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ పార్టిసిపేషన్కి. ఇంకా అస్సలు ఆలస్యం చేయను. ఆల్రెడీ 2 నిమిషాలు మీ విలువైన సమయం అయిపోయింది. స్టోరీలోకి వెళ్ళిపోతా. ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది, మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. చెమటలు చూసిరా, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. సరే, స్టోరీలోకి వెళ్ళిపోతా. అనగనగా ఒక ఊళ్ళో ఒక కూరలు అతను అనమాట. కూరలు అమ్ముతారు కదా మామూలుగా. ఒక కూరల షాప్, చిన్నపాటి షాప్. అయితే ఒక ఆయన కూరలు కొనడానికి వస్తారు. అడుగుతారనమాట, ఇది బెండకాయ ఎంత, వంకాయ ఎంత, ఇవన్నీ అడిగి తర్వాత పక్కనే ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సరే, కూరగాయలు కొన్ని తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ దగ్గరకు వచ్చి ఫ్రూట్స్ అడుగుతారు రేట్. యాపిల్స్ ఎంత, ఇంకొకటి పపాయ ఎంత, ఇట్లా అన్నీ అడుగుతుంటారు. అడుగుతుంటే అతను ఒక పర్టికులర్ రేట్ చెప్తాడనమాట. చెప్పిన తర్వాత, ఏంటబ్బా ఇంత రేట్ అయితే ఎట్లా, కొంచెమైనా తగ్గించవచ్చు కదా అంటే, సార్ మాకేం గిట్టుబాటు కాదు మీకు తగ్గించిస్తే అని చెప్పి అంటుంటాడు. సరే, వాళ్ళిద్దరి మధ్య అట్లా ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది. ఈ లోపల ఒక ఆవిడ వస్తుంది. అదే కాలనీలో ఉంటారు. కోర్స్ అందరూ ఆ కాలనీలో వాళ్ళందరూ అక్కడే కొనుక్కుంటారనమాట. అయితే ఒక ఆవిడ వస్తుంది, ఒక లేడీ వస్తే సేమ్ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చి అడుగుతుంది అనమాట. ఈ యాపిల్స్ ఎంత, పపాయ ఎంత అని అడిగితే అతను చెప్తాడు. చెప్తే సరే ఇవ్వు ఒక 2 కేజెస్, ఒక 2 పపాయ ఇవ్వు అని చెప్పి చాలా హ్యాపీగా తీసుకుని, అమ్మయ్య ఇవాళ పిల్లలు హాయిగా తింటారు ఏదో ఒకటి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అంతకు ముందు నుంచి బేరం ఆడుతున్న ఆయన ఉంటాడు కదా, ఫుల్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇతని వైపు. ఏమైంది అని చూసేసరికి, అరే నువ్వు నాకు చెప్పిన రేట్లో 4వ వంతు రేట్కి ఆమెకి ఇచ్చేసావు, కనీసం ఆమె బార్గెయిన్ కూడా చేయలేదు. ఒకే వస్తువు నాకు ఒక రేటు ఆమెకు ఒక రేటు ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు, ఇదేనా? నువ్వేదో పెద్ద బాగుంటాయి అని చెప్పి అందరూ అంటే నేను వచ్చాను ఇక్కడికి తీసుకుందామని. ఇట్లా మోసం చేస్తారా? మగవాళ్ళకు ఒక రేటు, ఆడవాళ్ళకు ఒక రేటు చెప్తారా అని నాన్న చెడమెడ తిట్టేస్తాడనమాట ఆయన. తిట్టేసిన తర్వాత అతను అంతా విన్న తర్వాత, సార్ ఒక్క నిమిషం ఆగండి, ఆవిడ వాళ్ళ హస్బెండ్, ఆమె ఇదే కాలనీలో చివరిలో ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకుని ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇదివరకు ఇట్లనే నాతో పాటే వేరే ఏదో అమ్మేవాడు. అతను ఇట్లనే కూరగాయలు, ఆకుకూరలు ఏదో అమ్మేవాడు. అనుకోని ఇదిలో ఆయన చనిపోయాడు. ఆ ఫ్యామిలీ 2 పిల్లలు, ఆమె ఉంటారు. విపరీతమైన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. ఎంత ఆత్మాభిమానం అంటే, అతను నా ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. చనిపోయిన తర్వాత నేను అనేక సార్లు చెల్లి ఇది తీసుకోమ్మా, చెల్లి అది తీసుకోమ్మా అని చెప్పి ఎంతో ట్రై చేశాను. మనీ పరంగా సహాయం చేయాలి ఆ ఫ్యామిలీకి. 2 పిల్లలు, ఆమె ఎట్లా గెట్ ఆన్ అవుతారని చెప్పి అనేక రకాలుగా నేను సహాయం చేయడానికి ట్రై చేశాను. బట్ ఆమె ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఉన్నదానిలోనే మేము బ్రతుకుతాం అన్నయ్య, గంజి తాగుతామైనా తాగినా బ్రతుకుతాం, కానీ దయచేసి ఏమి ఇవ్వద్దు అని చెప్పి ఆమె వద్దని చెప్పింది. ఆ ఇంట్లో పనిచేసి ఎంతో కొంత వాళ్ళు వీళ్ళు మిగిలిపోయిన అన్నం అది ఇస్తే అది తిని
పిల్లలకి అది పెట్టి అట్లా నెట్టుకొస్తోంది. ఆమెకి ఏ రకంగా సహాయం చేద్దామన్నా ఆమె ఒప్పుకోదు. ఇంకా ఆలోచించి ఏదో ఒక రకంగా చేయాలి అని చెప్పి ఇట్లా ఫ్రూట్స్ తక్కువ రేటు నేను చెప్పింది కూడా అందుకే. సో దట్ ఆమె నేను నా డబ్బులతో నేను కొనుక్కున్నా నాకు ఇది ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఆమెకి. ప్లస్ సహాయం చేశానన్న ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది. అందుకని చెప్పే అట్లా తగ్గించి చెప్పాను. సో దట్ ఏదో ఒక రకంగా ఆ వారైనా ఆమెకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. డైరెక్ట్గా ఏం చేసినా ఆమె ఒప్పుకోదు, అందుకని అట్లా ఇండైరెక్ట్గా చేశాను. అంతకు మించి వేరేం లేదు సార్. అండ్ నేను ఆమెకి ఎప్పుడు అట్లా సహాయం చేసినా ఆ రోజు నాకు బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ఆయన అడుగుతాడనమాట, మరి నువ్వు అట్లా చేస్తే నీకు నష్టం కాదా అంటే, ఆమెకి ఏ రోజు హెల్ప్ చేస్తే ఆ రోజు నాకు బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. నేను ఇది బాగా గమనించాను. సరే బిజినెస్ బాగా జరగాలని కాకపోయినా నా వంతుగా నేను ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు కలుగుతోంది సార్. మీరు తప్పుగా అనుకున్నారు, అట్లాంటిది ఏం లేదు సార్ అని చెప్పి అంటాడనమాట. అంటే ఐఎమ్ వెరీ సారీ అబ్బా, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు చేస్తున్న పని గురించి మెచ్చుకోవడానికి నాకు నిజంగా మాటలు రావట్లేదు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అతను చెప్పిన రేట్కే ఫ్రూట్స్ అవి కొనుక్కుని ఆయన వెళ్ళిపోతాడనమాట. చాలా చక్కటి స్టోరీ అండి, చాలా మంచి మీనింగ్ ఉంది, మంచి వాల్యూ ఉంది. బట్ ఆ వాల్యూ నేను చెప్పను, మీ నుంచి వినాలనుకుంటున్నాను. ఐ వుడ్ లవ్ టు నో మీకు ఈ స్టోరీ నుంచి ఎలాంటి వాల్యూ తెలిసింది, ఈ మోరల్ ఏంటి ఈ స్టోరీ నుంచి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అందరి కామెంట్స్ చదువుతాను. ప్రూఫ్ అదే, నేను పేర్లు చెప్పానంటే మీరు గమనించవచ్చు. కొన్ని పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు, సారీ. అన్ని పేర్లు చెప్పలేను కదండి, కొన్ని పేర్లు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టా వాళ్ళవి, ఫేస్బుక్లో కొన్ని నాకు బాగుంది, ఈ స్టోరీకి రిలవెంట్గా ఉంది వాల్యూ అని చెప్పిన వాళ్ళ పేర్లు చెప్తాను. అండ్ ఒకవేళ ఎవరి పేర్లైనా నేను తప్పుగా పలికితే దానికి కూడా క్షమించండి. బికాజ్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా పేరు. సమ్టైమ్స్ ఏంటంటే మనం తెలుగులో పలికేది ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్లో ఆ స్పెల్లింగ్ పలికేది ఒకటి ఉంటుంది. ఎవరి పేర్లైనా ఖూనీ చేస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ యువర్ సౌజన్య. అది కావాలని చేసింది కాదు, ఇంగ్లీష్ టు తెలుగు ఇదిలో మారే క్రమంలో జరిగిన పొరపాటు అది. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి మీ అందరికీ స్టోరీస్ నచ్చుతున్నందుకు. పిల్లలకి చెప్పండి ఈ స్టోరీ అండ్ లెట్ మీ నో. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా స్టోరీ విని వాల్యూ చెప్తే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఏజ్ పెట్టి మీరు నాకు కామెంట్ పెట్టండి. వాళ్ళు అంత చిన్న ఏజ్లో వాళ్ళు అంత చక్కటి వాల్యూ స్టోరీ నుంచి గ్రహించారా అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఎస్, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి, బికాజ్ మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళకి నచ్చొచ్చు. అండ్ ఎస్, దీని నుంచి ఇంకా వాల్యూస్ మనం ఇంకా తెలుసుకోవడానికి వీలవుతుంది. షేర్ చేస్తే ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది, దాని నుంచి మనకి రకరకాల వాల్యూస్ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సౌజన్య, వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ సైనింగ్ ఆఫ్.